హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి విద్యార్థి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది మరొక 10 రోజుల్లో, అంటే ఒక 12-13 రోజులు ఉంది. 10 రోజులు జరుగుతుంది అనుకుందాం, జరగబోతున్నది. ఈ తరుణంలో ఈరోజు యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, వాట్సాప్ గ్రూపులో కావచ్చు, లేకపోతే టెలిగ్రామ్ గ్రూపులో కావచ్చు, చక్కర్లు కొడుతున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి ఒక కాన్సెప్ట్ డిఎస్సి వాళ్ళకి సంబంధించి. ఫస్ట్ ఎగ్జామ్ అనేది ఎవరికి జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఎవరికి జరుగుతుంది అనే క్వశ్చన్ మార్క్. ఈ వీడియోలో నేను ఎప్పుడు కూడా వీడియోని నాకు అనుగుణంగా నేను ఎప్పుడు చేసుకోలేదు. స్టూడెంట్స్కి ఏదైతే ఉందో, స్టూడెంట్స్ మైండ్లో ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించి వాటిని మీకు అందిస్తూ ఉంటాను. ఇప్పుడు ఈరోజు యూట్యూబ్ ఛానల్లో చక్కలు కొడుతున్నటువంటి అంశం, ఫస్ట్ ఎగ్జామ్ ఎవరు జరుగుతుంది? ఎస్జిటి వాళ్ళకా, ఎస్ఏ వాళ్ళకా, టీజీటీ పీజీటీ వాళ్ళకి జరుగుతుందా అనేది ఫస్ట్ పాయింట్, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఈరోజు, అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్లో ఎలా జాయిన్ అవ్వాలంటే, మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో 3 లింకులు ఉంటాయి. 1 టెలిగ్రాము, 2 వాట్సాప్ ఛానల్, 3 యూట్యూబ్ ఉంటాయి. దాంట్లో మీరు వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్కి వెళ్తారు. వాట్సాప్ ఛానల్కి వెళ్ళిన తర్వాత అక్కడ బెల్ బటన్ క్లిక్ చేయండి. ఫాలో కొట్టండి. ఫస్ట్ ఫాలో కొట్టిన తర్వాత అక్కడే బెల్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా. అది డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కానీ ఏ ఒక్క సమాచారం మన యాప్లో షేర్ చేస్తున్నా. మీరు ఒకసారి జాయిన్ అయ్యి చూడండి. ఇప్పటికి 200 మంది పైగా ఉన్నారు. మీరు ఒకసారి జాయిన్ అవ్వండి మిత్రమా. అది మీకు యూస్ఫుల్గా, లేకపోతే ఎగ్జిట్ అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. ఎందుకంటే నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఏమనేసి అంటే, ఎప్పుడు కూడా నేను వాస్తవాలు మాట్లాడతా. ఏదో నేను తప్పులు చెప్పడం కానీ అలాంటివన్నీ నేను చేసుకోను మిత్రమా. నాకు అలాంటి ఆలోచన లేదు ఒక గురువుగా నాకు, ఓకేనా. సరే, ఇప్పుడు ఈ ఫస్ట్ ఎగ్జామ్ ఎవరు జరుగుతుంది అనే అంశానికి సమాధానం చెప్పేదానికంటే ముందుగా, ఎస్జిటి వాళ్ళైనా ఎస్ఏ వాళ్ళైనా ఇప్పటి వరకు జీకేని కరెంట్ అఫైర్స్ చదవని వాళ్ళు, మనము డిఎస్సి వాళ్ళ కోసం 1400 బిట్లను తీసుకొచ్చాం. ఈ 1400 బిట్లు కూడా స్టాండర్డ్ జీకే ఉంటుంది, 6 months కరెంట్ అఫైర్స్ ఉంటుంది, 1 సంవత్సరానికి ఒకసారి వచ్చే అవార్డులు, పుస్తకాలు, సదస్సులు, సమావేశాలు, క్రీడా సంబంధిత సమాచారం, సూచీలతో సహా అన్నీ కూడా నేను అప్లోడ్ చేయడం అనేది జరిగినది. నేను మీకు చెప్తున్నా, ఈ 1400 బిట్లు తప్ప ఈ టైంలో డిఎస్సి వాళ్ళు చదవద్దండి. ఈ 1400 బిట్లు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏ విద్యార్థి అయితే చదువుతాడో వాడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మరొక పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. ఈ 1400 బిట్లు మీకు 1 word ఆన్సర్స్లో ఉంటాయి, 1 lineలో ఉంటాయి. ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ ముట్టుకోని వాళ్ళు కూడా ఒకసారి చదివితే గుర్తుండిపోయే విధంగా మీకు ఈ 1400 బిట్లను తీసుకోవడం అనేది జరిగినది. ఈ 1400 బిట్లు కూడా నేను బిట్స్ అన్నింటినీ కూడా నేను చేత్తో రాసి పీడిఎఫ్ అనేది తయారు చేశాను. అంటే టైపింగ్ ఇచ్చాను, నీట్గా టైప్ చేయించి దాన్ని పీడిఎఫ్ రూపంలో తయారు చేసి మన యాప్లో పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేశాను. మరి మన యాప్ పేరు ఏమిటి అనేసి అంటే, ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ ఒకటి ఉంది. ఈ ప్లేస్టోర్కి వెళ్ళి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఈ 1400 బిట్లని 249 రూపీస్కే మన యాప్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 1400 బిట్లు ఎక్కడ కానీ మీకు అవుట్ ఆఫ్ ఏరియా కానీ, పనికిరానటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే 2 సంవత్సరాల మాది ఆంధ్ర యాప్ లాగా 2 సంవత్సరాల ముందు కరెంట్ అఫైర్స్ పెట్టి మీ దగ్గర డబ్బులు లాక్కోవడం కానీ ఇలాంటివన్నీ ఏమీ మేము చేసేది లేదు. అన్నీ కూడా కరెంట్ అప్డేట్ ఉన్నాయి, రీసెంట్గా వచ్చినవే ఉన్నాయి. మే 30వ తారీఖు వరకు కాదు, జూన్ ఎండింగ్ వరకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇప్పటివరకు ఏప్రిల్ 30 వరకు మన యాప్లో కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తాను. స్టాండర్డ్ జీకే కూడా ఉంటుంది, ఓకేనా. అదేవిధంగా మన యాప్ని ప్లే స్టోర్కి డౌన్లోడ్ చేసుకుని ఈ 249 రూపీస్ కోర్సును పర్చేజ్ చేయండి, చదవండి, ఓకేనా. నేను ప్రామిస్ చేస్తున్నా, ఈ బిట్లు తప్ప మీరు ఇంకేం చదవద్దు, ఏమి చదవద్దు, ఈ సమయంలో ఏం చదవద్దు, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఈ 1400 బిట్లు
మీరు యాప్లో పర్చేజ్ చేసిన తర్వాత, సార్ నాకు యాప్లో చదవడానికి కష్టంగా ఉంది, దీనివల్ల నేను ఒక 5 రకాల టైం వేస్ట్ అయిపోతుంది సార్, నాకు ఒకసారి ఆ పీడిఎఫ్ ఉంటే ఇచ్చేసేయండి సార్, నేను జిరాక్స్ చేయించుకుంటాను అంటే, ఓకే మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తా. మీ పీడిఎఫ్ని పర్సనల్గా వాట్సాప్ వాట్సాప్ వాట్సాప్లో షేర్ చేస్తా. వాట్సాప్లో పర్సనల్గా మీకు ఈ పీడిఎఫ్ని షేర్ చేస్తా. మీరు జిరాక్స్ తీయించుకొని హ్యాపీగా చదవండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ యాప్లో కూడా మీ పీడిఎఫ్ ఈ సమయంలో ఇవ్వరు, నేను ఇస్తా, మీరు చదువుకోండి. ఓకేనా. నా బాధ్యత ఏంటంటే, ఒక గురువుగా నా ఆలోచన ఏంటంటే, 10 మందికి చదువు చెప్పినటువంటి వ్యక్తిగా నా ఆలోచన ఏంటంటే, అప్లై చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ రావాలనేదే నా ఉద్దేశం. కానీ ఒక అందరికీ రావు కదా, 16,000 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో కొద్దిగా ఎవరు బూస్టప్ అవుతారో వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకేనా. తక్కువ మార్కులు కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. ఓకేనా. మీకు ఈ పీడిఎఫ్ కానీ ఈ 1400 బిట్ల పీడిఎఫ్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. కాల్ చేస్తే నేను మీకు పీడిఎఫ్ ఈ పర్సనల్గా మీకు వాట్సాప్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. వాటి జిరాక్స్ తీయించుకోండి. ఓకేనా. ఈ 1400 బిట్ల పైన డైలీ రోజు 50 బిట్లు చదివి ఈవినింగ్ 7 గంటలకు నేను ఎగ్జామ్ పెడుతున్నా. మే 10వ తారీఖు నుంచి స్టార్ట్ చేశాను. ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. జూన్ 5వ తారీఖు వరకు ఎగ్జామ్స్ జరుగుతుంటాయి మన యాప్లో. మళ్ళీ మీ దగ్గర ఒకసారి చదివి ఆ 50 బిట్లు మీరు చదివిన తర్వాత ఎగ్జామినేషన్ పెడతాం. రోజు ఈవినింగ్ 7 గంటలకు ఎగ్జామ్ అప్లోడ్ చేస్తాం. మీరు ఆ టైంలో లేకపోయినా కూడా మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు రాసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా మన యాప్లో రాసుకోవచ్చు. మీకు ఈ ఎగ్జామ్స్ కోసము ₹1 కూడా అమౌంట్ తీసుకోబడదు. ఉచితంగానే 249 రూపీస్కి నేను ఎగ్జామ్స్కి పెడతాను, మీరు ఒకసారి చూడండి. ఓకేనా. కాబట్టి అందరూ కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎకరం వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి మీకు అదేవిధంగా మీ పేరు ఎంటర్ చేసి డిఎస్సి కరెంట్ అఫైర్స్ అనే ఫోల్డర్ పైన క్లిక్ చేసి దీన్ని పర్చేజ్ చేసి ఉపయోగించుకోండి. మళ్ళీ చెప్తున్నా, జీకే కరెంట్ అఫైర్స్ స్టేట్ టాపర్ కూడా పక్కన పెట్టేస్తారు. అలాంటి సబ్జెక్టులు మీరు ఒక 2-3 మార్కులు, ఒక 4-5 మార్కులు, ఎస్జిటి వాళ్ళకైతే 5 మార్కుల వరకు వస్తాయి. దీంట్లో ఎస్ఏ వాళ్ళకైతే 6 మార్కులు వస్తాయి. 10కి 10 రావస్తారంటే ఇదేం 10th ఎగ్జామ్ కాదు. ఓకేనా. అందరిలాగా నేను 10కి 10 వస్తాయని కానీ నేను 10కి 8 వస్తాయని కానీ నేను చెప్పడం లేదు. నేను నిజాయితీగా చెప్తున్నా, 5 మార్కులు ఎస్జిటి వాళ్ళకి, 6 మార్కులు ఎస్ఏ వాళ్ళ వరకు వస్తాయి. ఓకేనా. మీ అదృష్టం ఉంటే ఇంకా ఎక్కువగా రావచ్చు. కాబట్టి మన బిట్స్ ఒకసారి చూడండి, స్టాండర్డ్ ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా. మరి మన మెటీరియల్ ఎలా ఉంది అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఎన్ని పేజీలు ఉంది సార్ ఈ 1400 బిట్లు అంటే, ఇదే మిత్రం మన మెటీరియల్. ఇది మన మెటీరియల్. చాలా సింపుల్గా ఉంది. ఈ మెటీరియల్ని గట్టి కూర్చుంటే ఒక 3 రోజులు చదివేయచ్చు. గట్టి కూర్చుంటే డైలీ రోజు 14 గంటల చొప్పున కూర్చుంటే 3 రోజులు ఈ పుస్తకం చదివేయచ్చు. అది పెద్ద విషయం ఏం కాదు. ఓకేనా. కాబట్టి ఇది మిత్రమా మెటీరియల్. ఇదిగోండి, స్టాండర్డ్ జీకే ఉంది, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఉంది. మీరు ఒకసారి చూడండి, బిట్లు ఎక్కడికైనా కష్టంగా లేవు. ఓకేనా. ఇది మన మెటీరియల్, ఒకసారి చూడండి. ఓకేనా. సదస్సులు, సమావేశాలు, అవార్డులు, పుస్తకాలు, దినోత్సవాలు అన్నీ అప్లోడ్ చేస్తారు. ఇది మన మెటీరియల్. జీకే కరెంట్ అఫైర్స్ కూడా చూడండి. ఇదిగోండి కరెంట్ అఫైర్స్. ఓకేనా. ప్రతి ఒక్కటి కూడా ఈ బిట్లో ఉంది. ఓకేనా. చాలా సింపుల్గా రాశాను, మీరు ఒకసారి చూడండి. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు మీరు యూట్యూబ్లో చెక్కలు కొడుతున్నటువంటి ఈ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అంటే ఫస్ట్ ఎవరు జరుగుతుంది, ఈరోజు యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, వాట్సాప్ గ్రూపులో కావచ్చు, టెలిగ్రామ్లో కావచ్చు, చెక్కలు కొడుతున్నటువంటి ఈ టైం టేబుల్ అనేది అధికారిక ప్రకటన కాదు, అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఇంకా స్పందించలేదు. టైం టేబుల్ పైన మామూలుగా ఎగ్జామ్ అనేది లాస్ట్లో ఎస్జిటి వాళ్ళకి పెట్టాలి. మామూలుగా ఎస్జిటి వాళ్ళకి లాస్ట్లో పెట్టాలి. పోస్టులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎస్జిటి వాళ్ళకి లాస్ట్లో పెడతారు మామూలుగా ఎస్జిటి ఎగ్జామ్. కానీ ఈసారి ఫస్టే పెడతారని యూట్యూబ్లో వాళ్ళు టైప్ చేసి దాన్ని స్క్రోలింగ్ చేస్తున్నారు, అంటే దాన్ని పాపులర్ చేసుకుంటున్నారు. ఇది అధికారిక ప్రకటన కాదు. అసలు ఏ అధికారి దాన్ని టైప్ చేసినా కానీ, ఏ వ్యక్తి దాన్ని టైప్ చేసినా నాకైతే తెలియదు, వాళ్ళు నిందించకూడదు. అది అధికారిక ప్రకటన అయితే కాదు. ఈరోజు యూట్యూబ్ ఛానల్ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఫస్ట్ ఎస్జిటి వాళ్ళు జరుగుతుందంట, తర్వాత ఎస్ఏ వాళ్ళకి జరుగుతుందంట, తర్వాత టీజీటీ పీజీటీ వాళ్ళకి జరుగుతుంది అని
ఈ టైం టేబుల్ పెట్టారు. నేను కూడా చూశాను. చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అరే, టైం టేబుల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించక ముందే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్రకటించేసరే ఎంత గొప్ప. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చాలా యూట్యూబ్ ఛానల్ విద్యార్థి మైండ్ని డైవర్ట్ చేసి, విద్యార్థి భయభ్రాంతులకు గురి చేసి, ఈ టైంలో వాళ్ళు చదవకుండా చేసి, ఇన్ని రోజులు కోర్టులో కేసు 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 అని విద్యార్థుల జీవితం నాశనం చేసిన సందర్భాలు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్. ఓకేనా? సరే, అవన్నీ నేను పట్టించుకోకూడదు, నాది కూడా యూట్యూబ్ ఛానలే కాబట్టి. నేను చెప్పేది ఏమన్నా నేను ఆ రోజే చెప్తూనే వస్తున్నా. సరే, ఆ విషయం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఈ టైం టేబుల్ కానీ యూట్యూబ్ ఛానల్ ఇచ్చినటువంటి టైం టేబుల్ ఇది. ఓకేనా? ఇది అఫీషియల్ ప్రకటన కాదు, అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు. ఓకేనా? కాబట్టి దీన్ని నమ్మాల్సినటువంటి అవసరం ఎవ్వరికీ లేదు. ఎస్జిటి వాళ్ళైనా, ఎస్ఏ వాళ్ళైనా, టీజీటీ అయినా, పీజీటీ అయినా, పీఈటీ అయినా, ఏదైనా కానీ నువ్వు జూన్ 6వ తారీఖు నాటికి సిలబస్ అనేది పూర్తి చేసుకున్నావా? జూన్ 6వ తారీఖు నాటికి నువ్వు ఎగ్జామ్స్ అన్ని ప్రాక్టీస్ చేసావా? జూన్ 6వ తారీఖు నాటికి నువ్వు యుద్ధానికి సిద్ధంగా ఉన్నావా? దాన్ని మాత్రమే ఆలోచించండి, ఇంకేం ఆలోచించద్దు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ పెడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పని ఆయా పని అంటే రాష్ట్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కానీ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళావా, నీ జీవితం బాగుంటుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. నీ పని నువ్వు చేసుకోకుండా వాళ్ళు ఎదురు చూసుకున్నావు అనుకో, మోసపోయేది మీరే. కాబట్టి ఈ టైం టేబుల్ అయితే అధికారిక ప్రకటన కాదు, దీన్ని నమ్మద్దండి. అయితే ఎక్కువగా ఎగ్జామ్ ఎవరికి పెట్టే అవకాశం ఉందనేది ఇప్పటి వరకు నేను కూడా చెప్పలేను. తమిళలో పెట్టాను, ఎగ్జామ్ వాళ్ళు ఫస్ట్ ఉంటుందా లాస్ట్ ఎవరికి ఉంటుందా పెట్టాను, కానీ దానికి సమాధానం నా దగ్గర అయితే లేదు మిత్రమా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఉన్నదే చెప్తున్నాను, కొండల పత్రులు కూడా చెప్తున్నా. అధికారిక ప్రకటన వచ్చే వరకు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ టైం టేబుల్ ప్రకటించే వరకు అసలు ఎగ్జామ్ ఎవరికి జరుగుతుందో తెలియదు. ఓకేనా? ఎవరో అధికారులు కూడా చెప్తే ఓకే. అధికారి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ని లీక్ చేయదు. ఓకేనా? లీక్ చేయదు. కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే నమ్మాలి. ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ మీరు నమ్మద్దు. ఒకవేళ ఇదే అయితే అవని దానికోసము ఏదో భయభ్రాంతికి గురి చేస్తున్నారు. ఎడ్జిటి వాళ్ళు ఫస్ట్ జరిగిపోతుందని ఎందుకంత భయభ్రాంతికి గురి చేయడం? టైం టేబుల్ వచ్చేటప్పుడు వస్తుంది. అంతా ఎడ్జిటి వాళ్ళు ఫస్ట్ జరిగితే ఎక్కువ పోస్టులు ఎవరికి ఉన్నాయంటే ఎడ్జిటి వాళ్ళకి ఉన్నాయి. ఎక్కువ మంది దేనికి రాస్తున్నారంటే ఎడ్జిటిగా రాస్తున్నారు. వాళ్ళందరినీ భయభ్రాంతికి గురి చేసినట్లు కాదా? వాళ్ళు చదువుకోలేకుండా చేసినట్లు కాదా? మరి ఎందుకు ఇంత? నేను ఒకటే చెప్తున్నా మిత్రమా, యూట్యూబ్ చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి నేను ఒక్కటే చెప్తున్నా, ఈ టైంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ మైండ్ని డైవర్ట్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు, ఇది యూట్యూబ్ ఛానల్ వాళ్ళ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్. ఓకేనా? ఇది విద్యా మంత్రిత్వ శాఖ అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు. ఓకేనా? దాన్ని టైప్ చేసి పంపించారు, మీరు చూసారా? ఫోన్లో టైప్ చేసి పంపించారు. చెప్పారా? అఫీషియల్ వెబ్ నోట్ ఎలా ఉంటుంది? కింద కార్యదర్శి సంతకం కూడా ఉంటుంది. అఫీషియల్ వెబ్ నోట్, అది అఫీషియల్ వెబ్ నోట్. ఓకేనా? అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్, ఇది కాదు. టైప్ చేసింది కాదు అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ టైం టేబుల్ ఎవరు నమ్మద్దు. ఓకేనా? ఎగ్జామ్ ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు లాస్ట్లో ఎస్జిటి వాళ్ళు పెట్టాలి. కానీ ఈసారి ప్రభుత్వం ఏమైనా విరుద్ధంగా వ్యవహరించి ఫస్ట్ ఎస్జిటి వాళ్ళు పెడితే కూడా పెట్టే అవకాశం అయితే నాకు తెలిసిన లేనంత వరకు ఉన్నాయి. అయితే 50-50 ఛాన్సెస్ ఉంది, పెట్టకపోవచ్చు. ఓకేనా? సరిపోతుందా? కాబట్టి ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కాదు. దయచేసి ఎవరు కూడా నమ్మద్దు. ఫస్ట్ ఎడ్జిటి వాళ్ళు జరుగుతుందా, లాస్ట్ ఎడ్జిటి వాళ్ళు జరుగుతుందా, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఎవ్వరు కూడా నమ్మద్దండి. ఇది నేను ఒక గురువుగా నేను చెప్పుకోవాల్సినటువంటి అంశం. నేను మళ్ళీ చెప్తున్న ప్రతి ఒక్క వీడియోలో కూడా చిత్తూరు జిల్లా వాళ్ళు, కర్నూలు జిల్లా వాళ్ళు, ఏ జిల్లా వాళ్ళైనా కావచ్చు, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కటప్ భారీగా తగ్గుతుంది. కటప్ తగ్గడానికి గల కారణాలు ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్ లేదు. దాంతో పిల్లలందరూ కూడా ఈ డిఎస్సి ప్రిపేర్ అవ్వకుండా అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ, గత సంవత్సరంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొంతమంది వచ్చారు,
మళ్ళీ మైండ్ను డైవర్ట్ చేసి ఈరోజు ఇస్తా, రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, మైండ్ డైవర్ట్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ని అనుకోకుండా ఇమ్మీడియట్ ఇచ్చి అనుకోకుండా 45 డేస్ ఎగ్జామ్ పెడుతున్న సందర్భంలో ఎవ్వరు కానీ 50% సిలబస్ ఇంకా పూర్తి చేయలేదు. కాబట్టి రేపు పోటీ కూడా 50% సిలబస్ కూడా పూర్తి చేయనటువంటి వ్యక్తుల మధ్యన పోటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆన్సర్స్ కూడా ఎక్కువ చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా భారీగా కట్ ఆఫ్ తగ్గి తక్కువ మార్కులు గల వారికి పోస్టింగ్ వస్తుంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఏ ఒక్క మిత్రుడు కూడా వదులుకోవద్దండి. ఓకేనా? దిస్ ఈస్ ఓకేనా? ఓకే మిత్రమా, ప్లే స్టోర్కి వెళ్ళి అకాడమీ వెంకటేష్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని పర్చేజ్ చేయండి. ఈ బిట్స్ పర్చేజ్ చేయండి. నేను జూన్ 6వ తారీఖు నిరూపిస్తా. ఓకేనా? మన బిట్ల నుంచి ఇన్ని బిట్లు వచ్చేదాన్ని జూన్ 6వ తారీఖు నిరూపిస్తా. తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బాధపడద్దు, ఈ బిట్లు చదువుంటే బాగున్నాను. ఓకేనా? ఓకే మిత్రమా, దిస్ ఈజ్ నాట్ అఫీషియల్ అనౌన్స్మెంట్. ఇది అఫీషియల్ టైం టేబుల్ అయితే కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసి 50% ఎలిజిబుల్ జరిగితే జరగచ్చు, లేకపోతే లేదు. ఓకేనా? గత ప్రభుత్వం ఎలా పెట్టిందో, గత డిఎస్ ఎలా జరిగిందో ఆల్మోస్ట్ అలానే జరగచ్చు మిత్రమా. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ మిత్రమా.